శ్రీ గురుభ్యో నమః విశ్వకర్మో అందరికీ మీ ఆచార్య శ్రీ గురుప్రకాష్ గురూజీ చేయు నమస్కారములు. ఈరోజు మనం రజనీకాంత్ జాతకం గురించి తెలుసుకుందాం. ఈ మధ్యనే ఆయన రాజకీయాలకు వస్తున్నాడు, సొంతగా పార్టీ పెడుతున్నాడు అని చాలా మనం న్యూస్ పేపర్లలో కానీ టీవీలో కానీ చూస్తున్నాం. ఆ విధంగా ఆయనకి జాతకంలో రాజకీయమైన యోగం ఉందా? ఆయన రాజకీయానికి వస్తే ఆయనకి సక్సెస్ అనేది దొరుకుతుందా? ఇంతకుముందు రాజకీయ వ్యక్తుల్లాగా అంటే ఎన్టీఆర్ గారు ఉండొచ్చు, లేదు తమిళనాడులో జయలలిత గారు ఉండొచ్చు, అలా సినిమా రంగం నుంచి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ పొందినట్టు రజనీకాంత్ పొందుతారా? లేదు వేరే సినిమా రంగం నుంచి వెళ్ళిన వాళ్ళు, పార్టీలు పెట్టిన వాళ్ళు, రాజకీయ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మాత్రమే సక్సెస్ పొందగలిగారు. కొందరు దాంట్లో తప్పడుగులు వేసి కొందరు కూడా చాలా దెబ్బలు కూడా తిన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను. ఆ విధంగా ఇప్పుడు మనం రజనీకాంత్ గారి జాతకపరంగా ఆయనకి రాజకీయ యోగం ఎలా ఉంది, ఇప్పుడు ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే ఆయన సక్సెస్ పొందుతాడా లేదా అనేదాన్ని మనం ఈరోజు ఆయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. రజనీకాంత్ పరంగా నాకు చాలా ఆయన మీద చాలా అభిమానం ఉంది. ఆధ్యాత్మికమైన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మంచి హ్యూమినిటీ అంటే ఒక మనుషత్వం ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తించుకున్నారు. ఆయన గురించి మనం చెప్పేదేం లేదు, అందరికీ తెలిసిన విచారమే. మంచి మనుషత్వం ఉన్న మనిషి అన్నమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయానికి వస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని పరిశీలిస్తాను. ఇది కేవలము జ్యోతిష్యపరంగా మాత్రమే, ఆయన వ్యక్తిగతంగా నేను ఎలాంటి ఇది కూడా నేను చేయను. జాతక రీత్యా ఎలా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహస్థితుల వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ఆ ఫలితాలు ఎలా ఫలిస్తాయి అనేదాన్ని మాత్రమే విశ్లేషిస్తాను. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, దానికి నేను జవాబుదారిని కాదు. ఆయన జాతకం ఎలా ఉందో అలా పరిశీలించి మీకు చెప్పే ఒక ప్రయత్నాన్ని నేను ఈరోజు చేస్తాను. ముందుగా ఆయన జాతకం ఎలా ఉంది అంటే, ఆయన జాతకం వచ్చి సింహలగ్నంలో ఆయన జన్మించాడు, మకర రాశిలో జన్మించారు. ఆయన సింహలగ్నం మకర రాశిలో ఆయన జన్మం అయింది. ఆయన పుట్టింది బెంగళూరులో పుట్టారు 1950లో. ఆయన జాతక పరంగా తీసుకున్నప్పుడు మాత్రం రాజకీయమైన ఒక బలం ఎలా ఉంది అనేది చూసినప్పుడు కొన్ని యోగాలు మాత్రం చాలా బాగున్నాయి. రాజకీయానికి సంబంధించినట్టు మాత్రం చాలా తక్కువ అవకాశాలు ఆయన జాతకంలో ఉన్నాయి. అంటే గ్రహ బలాబలాలు ఎలా ఉన్నాయంటే చాలా తక్కువగా రాజకీయమైన ఎదుగుదల ఇచ్చే బలాబలాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని చూస్తే అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చెప్తాను. ఇప్పుడు ఒకటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానని, ఒకటి ఆయన పుట్టింది సింహ లగ్నంలో అని చెప్పాను. సింహలగ్నం నుంచి 2వ రాశిలో అంటే కన్యా రాశిలో కేతువు మరి శని గ్రహం స్థితమైంది. 3వ రాశిలో ఎలాంటి గ్రహము లేదు. 4వ రాశి అయిన వృశ్చిక రాశిలో రవి స్థితమై ఉన్నాడు. అంటే లగ్నాధిపతి అయిన రవి వృశ్చిక రాశిలో జలతత్వంలో స్థితమై ఉన్నాడు. 5వ స్థానంలో తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు, ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత 6వ స్థానంలో ఉచ్చ కుజుడు, చంద్రుడు కలిసి ఉన్నారు. 7వ స్థానంలో గురువు ఉన్నాడు. చాలా మంచి యోగం 7వ స్థానంలో గురువు ఉండడం, ఎందుకంటే లగ్నాన్ని నేరుగా చూస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా 8వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇది ఆయన జాతకం యొక్క గ్రహస్థితి. జాతకాన్ని చూస్తున్నప్పుడు ఒక యోగం అంటూ చాలా స్పష్టంగా గోచరిస్తుంది. యోగం ఏంటంటే సామాన్యంగా జ్యోతిష్యులు నోరు తీస్తే చెప్పేస్తూ ఉండేది కాళసర్ప దోషము, కాళసర్ప యోగం అని, లేనివి కూడా పుట్టించి చెప్పేస్తూ ఉంటారు. కానీ రజనీకాంత్ గారి జాతకాన్ని పరిశీలించినప్పుడు వాళ్ళ జాతకంలో స్పష్టంగా ఈ కాళసర్ప యోగం అనేది గోచరిస్తుంది. వాళ్ళకి అంటే
రాహు మరి కేతు గ్రహముల మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం ఈ కాలసర్పయోగం ఫలించింది. దాన్ని దోషం అని కూడా అంటుంటారు, యోగం అని కూడా అంటుంటారు. అది దోషం ఎలా ఉంటుంది, యోగం ఎలా ఉంటుంది అని ముందు మనం చర్చ చేసుకుందాం. ఈ కాలసర్పయోగం ఉన్న వాళ్ళు 40-42 సంవత్సరాలు 48 సంవత్సరాల వరకు చాలా జీవితంలో కష్టపడతారు. తర్వాత ఉన్నతమైన ఒక స్థానంలో ఉంటారు అని ఆ యోగం చెప్తుంది. అలాగే రజనీకాంత్ గారు చాలా చాలా కష్టాలు పడ్డారు. బెంగళూరులో పుట్టి కండక్టర్ పని చేశారు. చాలా చాలా వేరే వేరే పనులను చేసి తర్వాత 40 సంవత్సరాల తర్వాతనే మనం చూసుకోవచ్చు ఆయనకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సినిమాలు 40 ఆయన ఏజ్ ఆఫ్ 40 తర్వాత వచ్చినవే. అలా మనం చూసుకుంటే ఆ యోగం ఫలించింది అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా రాజకీయ పరంగా తీసుకున్నప్పుడు మాత్రం దానికి ముందు ఈ సినిమా రంగంలో ఈయనకి అంత పెద్ద పేరు రావడానికి, అంత సక్సెస్ రావడానికి యోగం ఎలా ఉంది అనే దాన్ని ముందుగా మీకు విశ్లేషణ చెప్పేస్తాను. తర్వాత రాజకీయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి దశమాధిపతి, అంటే వృత్తికి సంబంధించినట్టు మనం ఏదైనా చూడాలి అన్నప్పుడు దశమ స్థానాన్ని చూస్తాం. ఆ దశమ స్థానంలో దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం, అంటే పూర్వపుణ్య స్థానంలో ఉండడం. అది ఎవరితో ఉన్నాడు అంటే ద్వితీయ లాభాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే దశమ స్థానం శుక్రుడు ఏం చెప్తాడంటే, శుక్రుడు అంటే కళ, ఈ సినిమా రంగం ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, ఇలాంటి దానికి ప్రతినిధి ఎవరంటే శుక్రుడు. దానికి కారకుడు ఎవరంటే శుక్రుడు. అందానికి దీనన్నిటికీ కారకుడు ఎవరంటే శుక్రుడు. అలాంటి శుక్రుడు దశమాధిపతి అయి కేంద్ర స్థానంలో స్థితమై, అంటే శుభరాశిలో, అంటే గురువు యొక్క రాశిలో స్థితమై ఉండడం, దాంతో లాభాధిపతి అయిన ద్వితీయాధిపతి అయిన గురువు కలిసి ఉండడం, ఇది మంచి యోగాన్ని ఆయనకు కలిగించింది. మనకు తెలుసు ఆయన సినిమా రంగంలో ఎంత పెద్ద పేరు చేశారు అనేదాన్ని, అంటే దాంట్లోనే ఆయన ఎంత డబ్బు సంపాదించారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనేదాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎందుకంటే లాభాధిపతికి దశమాధిపతికి సంబంధం వచ్చింది, ద్వితీయాధిపతికి లాభాధిపతికి సంబంధం వచ్చింది. కార్యస్థానం తృతీయాధిపతికి లాభాధిపతికి ద్వితీయాధిపతి దశమాధిపతి ఒక్కరే అయి కలిసి ఉండడంతో, అది పూర్వపుణ్య స్థానంతో ఉండడం వల్ల ఆయన పూర్వపుణ్య ఫలితంగా ఆయనకి అంత పెద్ద పేరు వచ్చింది, అంత పెద్ద స్థానం కలిగింది సినిమా రంగంలో. అది శుక్రుడు మళ్ళీ బుధుని వల్ల ఆ స్థానం కలిగింది. ఆయన ఆధ్యాత్మికంగా చాలా చింతనపరుడు. మనకి అందరికీ తెలుసు, అప్పుడప్పుడు హిమాలయస్కి వెళ్ళిపోతుంటాడు, అది అని మనం చూస్తున్నాం. అది ఎందుకు ఆ యోగం కలిగింది అంటే, ఒకటి కర్మకారకుడైన శనితో మోక్షకారకుడైన కేతు ద్వితీయ స్థానంలో ఉండడం, అందువల్ల ఆయన పుట్టుకతోనే ఆధ్యాత్మికమైన సంపర్కం కలిగింది. అంటే ఆయన ఉన్నప్పుడు చిన్నతనంలోనే ఆయనకి ఆధ్యాత్మికమైన సంపర్కం కలిగింది అని మనం చూసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఒక మంచి గ్రహస్థితి ఏదంటే, ఆయన లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉండడం. గురువు అనేది ఒక ఆధ్యాత్మిక చింతనకి, మోక్ష సాధనకి, ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి, యోగం చేయడానికి, ధ్యానం చేయడానికి, ఇలాంటివన్నిటికీ ఆధ్యాత్మిక పరమైన చింతనలు చేయడానికి గురువు కారకుడవుతాడు. అలాంటి గురువు సప్తమ స్థానంలో స్థితమై తన లగ్నాన్ని చూస్తుండడం. ఇంకొకటి చంద్రుడి నుంచి ద్వితీయ స్థానంలో ఉండడం, అందువలన ఆయనకి ఆధ్యాత్మికంగా అంత ఆసక్తి ఉంటుంది, ఆధ్యాత్మికంగా అంత ఆలోచిస్తాడు, ఆధ్యాత్మికంగా అంత సాధన కూడా చేస్తూ ఉంటాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఈ రాజకీయ పరంగా వచ్చినప్పుడు మాత్రం మనం చూసేది, నేను ఇంతకుముందు వేరే జాతకాలను విశ్లేషిస్తున్నప్పుడు నా పాత వీడియోలను చూస్తే మీకు తెలుస్తుంది, రాజకీయానికి ముఖ్యమైన కారకుడు ఎవరు అంటే రవి అని నేను చెప్పాను. ఆ రవిగ్రహం ఎలా ఉంది అంటే, రవిగ్రహం రజనీకాంత్ గారి జాతకంలో ఆయన సింహలగ్నానికి అధిపతి అయిన చతుర్థ స్థానంలో, అంటే కేంద్ర స్థానంలో స్థితమై ఉన్నాడు. కేంద్ర స్థానంలో స్థితమై దశమాన్ని చూస్తున్నాడు. దాంతోపాటు ద్వితీయంలో ఉన్న శని తృతీయ దృష్టితో, మూడవ దృష్టితో రవిని చూస్తున్నాడు. అదే కాకుండా అష్టమ స్థానంలో స్థితమైన రాహువు చతుర్థ స్థానంలో స్థితమైన రవిని చూస్తున్నాడు. ఒకటి రవికి పాపగ్రహాల సంబంధం ఎక్కువగా వచ్చింది. ఒకటి శనిగ్రహం సంబంధం దృష్టి పడింది,
ఇంకొకటి రాహుగ్రహం సంబంధంగా దృష్టి కూడా పడింది. ఈ రాహుగ్రహము శనిగ్రహము దృష్టి పడడం వల్ల రవి కొద్దిగా వీక్ అయ్యాడు. అంతేకాకుండా రవి గ్రహం వృశ్చిక రాశిలో 27 డిగ్రీలో ఉన్నాడు. ఆ 27 డిగ్రీలో ఉండడం ఎలాగంటే మృతావస్థే అని చెప్తుంటాం. రాశి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే దానికి మంచి ఒక ఫలితం ఉంటుంది. ఇది రాశి కొనలో ఉన్నాడు కాబట్టి, అంత్యంలో 27 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి, అంత జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. అది కాకుండా అంత మంచి స్ట్రాంగ్గా లేడు, అంత బలాబలం రవి గ్రహానికి లేదు. ఒకటి, ఆయనకి రాజకీయంగా బయటకు రావడానికి, రాజకీయంగా ఏదైనా చేయాలి అనుకోవడానికి మాత్రం ఆలోచన ఎందుకు వచ్చింది? అలాంటి ఆలోచన ఎందుకు? నేను రాజకీయాలకు వస్తాను అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రవిగ్రహం చతుర్థ స్థానంలో స్థితమయ్యి దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి. ఇంకొకటి, రాజకీయంలో అతి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే రవిగ్రహానికి రాహు మరి శనిగ్రహాల సంపర్కం కలిగి ఉండాలి. ఆ సంపర్కం కలిగి ఉన్న రవిగ్రహం చాలా స్ట్రాంగ్గా లేదు కాబట్టి, వాడు జలతత్వంలో స్థితమయ్యాడు కాబట్టి అంత ఉన్నతమైన ఒక స్థానం ఇవ్వలేకపోవచ్చు. రాజకీయ పరంగా ఆయనకి ఉన్నతమైన స్థానం కలిగించలేకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఆయన సొంతంగా పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఆయన ఉన్నతిని సాధించలేడు. ఏదైనా ఆల్రెడీ ఉన్న పక్షాల్లో, నేను ఏ పక్షం అని చెప్పను, ఏదైనా ఆయనకి ఇష్టం వచ్చిన పక్షంలో, ఆయనకి మంచిది అనిపించిన పక్షంలో, ఆ పక్షంలో చేరి ఒక నియోజకవర్గం కానీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, అలాగే ఏదైనా ఒక స్థానాన్ని ఆయన తీసుకొని ఆ స్థానంలో ఆయన గెలవచ్చు, అక్కడ ఆయన సేవని అందించవచ్చు. అంతేకాని ఒక ప్రత్యేకమైన ఆయన పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో ఆయన నేను ఎగ్గుతాను, నేను గెలుస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా అది కాని పని. ఆయన ఖచ్చితంగా దాంట్లో ఓడిపోయే సాధ్యాసాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడున్న ఆయన గ్రహస్థితులు, అదే కాకుండా ఆయన దశాభుక్తులు ఎలా ఉన్నాయి అంటే ఆయనకి చాలా వ్యతిరేక రీతిలో ఉన్నాయి. ఆయన లగ్నంలోనే, సింహలగ్నంలోనే రాహు స్థితమై ఉండడం, అక్కడి నుంచి పంచమ స్థానంలో శని స్థితమై ఉండడం, అదే కాకుండా ఇప్పుడు సప్తమంలో గురు స్థానంలో కేతు ఉండడం, ఇప్పుడు శని దశ అంటే సింహలగ్నానికి శని దశ అంత మంచిది కాదు. 1999 నుంచి ఆయనకు శని దశ నడుస్తుంది, శని మహార్దశ నడుస్తుంది. ఈ శని మహార్దశ ప్రారంభమైన తర్వాత ఆయనకి సక్సెస్ ఇచ్చిన సినిమాలు ఒక 3 లేదా 4 సినిమాలు ఉండొచ్చు. అంత తప్ప ఆయనకి పెద్ద సక్సెస్ అంటే ఇంతకు ముందు ఇచ్చిన ఇప్పుడు భాష ఉండొచ్చు, నరసింహ ఉండొచ్చు, ఇలాంటి ఏ సినిమాలు, ఆ సినిమాలు ఇచ్చినంత ఆ సినిమాలు ఎలా ఇదయ్యావో అలా సక్సెస్ కాలేదు. ఎందుకంటే చాలా ఓడిన సినిమాలే ఎక్కువ. 1999 నుంచి ఆయన మనం పరిశీలన చేసుకుంటే, మనం చూస్తే ఆయన జాతకాన్ని, ఆయన చేసిన సినిమాని, ఇప్పుడు బాబా ఉండొచ్చు, తర్వాత వచ్చిన కథానాయకుడు ఉండొచ్చు, ఇలాంటి సినిమాలు, ఒక యానిమేషన్ సినిమా వచ్చింది, ఇలాంటివన్నీ అంటే రోబో, శివాజీ, ఇలాంటి కొన్ని సినిమాలు తప్ప ఇంకన్ని సినిమాలు ఆయనవి ఓడినవి ఆల్మోస్ట్ మనం చూసుకోవచ్చు. ఈ శని దశ అయిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు వస్తాయి. అంటే 220 తర్వాత ఆయన రాజకీయంగా ఏదైనా చేస్తానంటే ఈ 3 సంవత్సరాలు ఆయన రాజకీయ పరంగా ఏదైనా కృషి చేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన రాజకీయానికి వస్తే, అది కూడా ఏదైనా వేరే పార్టీలో ఆయన నిలుచుని నేను సమాజ సేవ చేస్తాను అంటూ వస్తే ఖచ్చితంగా ఆయనకి మంచి అవకాశం ఉంది. కానీ ఆయన సొంతగా పార్టీ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయే, సొంతంగా ఆయన ఇదయ్యే ఛాన్సెస్, ఓడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఆయన జాతకంలో ఉన్నాయి. అందువలన ఒకటి నా జ్యోతిష్యపరంగా మాత్రమే నేను చెప్తున్నాను, బెటర్ ఆయన ఏదైనా ఒక పక్షాన్ని ఎన్నుకోవడం మంచిది ఆయన జాతక పరంగా. ఇంకా ఈయన జాతకంలో కొన్ని యోగాలు కూడా నేను పరిశీలించాను. యోగాలు ఏంటి, ఎలా ఉన్నాయి అనేదాన్ని కూడా నేను చెప్తాను. ఒక 5-6 యోగాలు ఆయన జాతకంలో చాలా ప్రముఖంగా యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఉండడం వల్లనే సినిమా రంగంలో అంత పెద్ద స్థాయికి ఎదిగాడు. కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఆయనకి వదిలిపెట్టింది. నేను మార్గదర్శనం ఇవ్వడం అని నేను చెప్పను. ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని నేను మాత్రమే చెప్తున్నాను, అంతేగాని ఆయన నిర్ధారమే అంతిమ నిర్ధారం. ఒకటి, ఆయన జాతకంలో ఉన్న ఒక యోగం, ఆ యోగం ఎలా ఉందంటే అఖండ సామ్రాజ్య యోగం అని చెప్తాం మనం. ఈ అఖండ సామ్రాజ్య యోగం ఏంటి అంటే, అఖండ అంటే అంత రాజ్యాన్ని అంతా ఏలే ఒక యోగము అని మనం తెలుసుకోవచ్చు. ఈ యోగం ఎలా వస్తుంది అంటే, ఏదైనా జాతకానికి గురువు పంచమాధిపతి అయి ఉంటే
ఆ జాతకునికి అఖండమైన సామ్రాజ్య యోగం వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈయన సింహలగ్నం కాబట్టి ఆ సింహలగ్నానికి పంచమాధిపతి గురువు కాబట్టి ఆ గురువు మళ్ళీ పంచమాధిపతి కేంద్రంలో కూర్చొని సప్తమంలో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి అఖండ సామ్రాజ్య యోగం ఫలిస్తుంది. కానీ రవి ఉన్నతమైన ఒక స్థానంలో లేదు కాబట్టి, ఒక స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఈ యోగం అంతగా ఫలించదు అని నా భావన. రెండోది ఏంటంటే విపరీత విమల రాజయోగం అని మనం చెప్తూ ఉంటాం. విపరీత విమల రాజయోగం అంటే ఏదైనా ఒక దుస్థానాధిపతి ఇంకొక దుస్థాన స్థానంలో కొలువైతే అంటే స్థితమైతే దానికి విపరీత విమల రాజయోగం అని. విపరీత విమల రాజయోగం అనేది ఇంకొక రకంగా కూడా మనం చూసుకోవచ్చు. ద్వాదశాధిపతి అంటే 12వ రాశాధిపతి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కూర్చుంటే విపరీత విమల రాజయోగం అని దానికి పిలుస్తారు. ఆ యోగం కూడా ఈయన జాతకంలో ఉంది. ఇది సింహలగ్నమై వ్యయాధిపతి అయిన చంద్రుడు ఉచ్చ కుజనితో 6వ స్థానంలో అంటే 6వ స్థానంలో స్థితమై ఉన్నాడు. ఆ విపరీత విమల రాజయోగం కూడా ఈయన జాతకంలో ఫలించింది. ఇంకొకటి మూడో యోగం ఏంటి అంటే రాజయోగం. రాజయోగం ఎలా ఉంది అనే దాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. ఒకటి, చంద్రుడు ఏ రాశిలో స్థితమై ఉన్నాడో ఆ రాశి అంటే లగ్నం నుంచి చంద్రుడు ఏ రాశిలో స్థితమై ఉన్నాడో ఆ రాశి నవాంశాధిపతి ఎవరున్నాడో ఆ నవాంశాధిపతి కేంద్ర కోణం నందు ఉంటే అప్పుడు కూడా ఈ రాజయోగం ఫలిస్తుందని ఒకటి చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే బుధునితో ఏదైనా ఒక గ్రహం అంటే 11వ అధిపతి కానీ 9వ అధిపతి కానీ 2వ అధిపతి కానీ ఉంటే ఆ బుధునికి ఆ కేంద్రంలో ఆ గ్రహం ఉంటే అప్పుడు కూడా ఈ రాజయోగం ఫలిస్తుందని కూడా చెప్తుంది. ఈ యోగం కూడా ఆయన జాతకంలో ఉంది. ఈ రాజయోగం అనేది ఎక్కడ ఫలిస్తుంది ఏంటి అనే దాన్ని మనం చూస్తే ఈ అఖండ సామ్రాజ్య యోగం ఉండొచ్చు, విపరీత విమల రాజయోగం ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కడ ఫలిస్తాయంటే సినిమా రంగంలోనే ఆయనకి ఫలిస్తాయి. సినిమా రంగంలోనే ఎందుకు ఫలిస్తాయంటే బుధుడు శుక్రుడు చాలా ఆయన జాతకంలో స్ట్రాంగ్గా ఉన్నారు, గురువు చాలా బాగున్నాడు. అందుకోసం సినిమా రంగంలోనే ఈ యోగాలు ఆయనకి ఫలిస్తాయి. అదే తప్ప రాజకీయమైన యోగాలు మాత్రం ఆయన జాతకంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రవి చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయంగా చాలా తక్కువ ఇది ఉంటుంది. అంటే సపరేట్గా పార్టీ పెట్టుకోవడం అలాంటిది పెట్టినప్పుడు మాత్రం చాలా వీక్గా ఉంటుంది. అందుకోసం బెటర్ దెన్ నేను అనుకోవడం ఏంటంటే ఆయన ఏదైనా ఒక పక్షాన్ని ఎన్నుకొని ఆ పక్షంలో నిల్చుని సమాజ సేవ చేయడం, అలాంటి వ్యక్తి మన సమాజానికి నిజంగా చాలా చాలా అగత్యం ఉంది. అలాంటి మానవీయత అంశాలు కలిగిన వ్యక్తి, అలాంటి మానవీయత దృక్పథ ఉన్న వ్యక్తి మనకు నిజంగా కావాలి. అలాంటి వ్యక్తి నిజంగా రాజకీయాలకి రావడం నిజంగా స్వాగతార్హమే. కావని సొంతంగా పక్షం పెట్టేది అన్నది మాత్రం ఆయనకి సక్సెస్ ఇవ్వదు. అందుకోసం ఆయన రాజకీయాలకు రాని ఏదైనా వేరే పక్షంలో ఆయనకి ఇష్టం వచ్చిన పక్షంలో ఒక స్థానాన్ని తీసుకొని ఆయన జనసేవని చేయని ఈ మనందరికీ ఆయన సేవ చాలా అగత్యం ఉంది. అలాంటి వ్యక్తి రావడం, రాజకీయాలకు రావడం చాలా చాలా మంచిదే అని నేను ఆశిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి రాజకీయ భవిష్యం, రాజకీయ జీవితం 2020 తర్వాత ఇంకా ఉన్నతమైన, అత్యుత్తమమైన, అద్భుతమైన యోగాలు ఆయన జాతకంలో ఉన్నాయి. ఆయనకి మంచిది కలగాలి. ఆయనకి ఆ పరమేశ్వరుడు నేను పూజించే, నేను సర్వదా కొలిసే ఆ పరబ్రహ్మ విశ్వకర్మ ఆయనకి సకల ఐశ్వర్యములు, ఆరోగ్య భాగ్యములు ఆయన కోరే సకలము ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ విశ్వకర్మ అర్పణమస్తు.